అందరికి నమస్తే, ఎట్లున్నారు? నేనైతే ఎగ్దమ్ కిరాకున్నా. మరి ఇయాలైతే మీ అందరి గురించి అయితే జబర్దస్త్ ముచ్చట పట్టుకొచ్చిన. ముచ్చట ఏంటంటే మరి గంట అయితే నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని చూసిరంటే అన్ని వీడియోలు వస్తాయి. ఒక్కసారికి ఈ వీడియో చూడండి. ఇక మీకు 1 2 3 4 5 6 20 మంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో కానీ, కాంట్రాక్టుల విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, ఇసుక మాఫియా విషయంలో కానీ, ఏ విషయంలో సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతా. థ్యాంక్ యూ. చూసిరు కదా అన్న ఏమన్నాడో. 20 మంది తెలంగాణ మీద పడి ఆంధ్రోలు మొత్తం దోసుకొని తింటున్నారంట. మరి ఆ దోసుకొని తింటున్నారో ఎవరో, మరి ఎట్లా దోసుకొని తింటున్నారో అంటే నాకు అర్థమైన ముచ్చట ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి సారు ఆంధ్ర సీఎం ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు సార్ ఏం చెప్తే గదే ఇంటుండు. ఆంధ్రోళ్ళకే ఉన్న కాంట్రాక్ట్లన్నీ కూడా కట్టబెడుతుండు. ఇక్కడున్న కథను అక్కడ పంపే ఆలోచన ఎక్కువ చేస్తుండు అని చెప్పేసి అంటే ఇండైరెక్ట్గా ఎంకకెళ్ళి చెప్పినట్టు నాకైతే అర్థమైంది. మరి ఏదేమైనా కూడా ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధిలో భాగంగా ప్రజలనే కానీ జర్నలిస్టులే కానీ ఏం ఇబ్బంది పెట్టినా కూడా నేను మాత్రం నా పదవికి రాజీనామా చేసైనా కయ్యానికి సిద్ధం అని చెప్పేసి అన్న అయితే 2 ముచ్చట్లు చెప్పిండు. మరి ఏదేమైనా కూడా కానీ సోషల్ మీడియా జర్నలిస్టుల గురించే కానీ సోషల్ మీడియా రిపోర్టర్ల గురించే కానీ సపోర్ట్ చేసినవే అన్న. ఎందుకంటే ఎలక్షన్ టైంలో పెద్ద ఛానళ్ళు రావాలంటే వాళ్ళకు ప్యాకేజీలు ఇస్తేనే వస్తారు. కానీ చిన్న ఛానళ్ళు నువ్వు ఇచ్చినా ఇయ్యకున్నా నీ కోసం నీ ఎంకుండి కష్టపడి ప్రతి పల్లె కొయ్యరు, ప్రతి బస్తీ కొయ్యరు, ప్రతి వాడ కొయ్యి నీ గురించి వివరించి చెప్పి మంచి మంచి ముచ్చట తెలియజేసే గీయాల గెలిపించారు. మరి అన్న చెప్పిన ముచ్చట మంచిగా ఉందా మంచిగా లేదా? అన్న చెప్పినటువంటి ముచ్చట్లో నిజం ఉందా లేదా అనేది లైక్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటావాలిగా.